సో మేడం ఇప్పుడు మీరు జింజవైటిస్ అని అదే చిగుర్లలో ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ కామన్గా కనిపిస్తాయి ప్రెగ్నెన్సీలో అన్నారు. సో అలాగా ఉన్నప్పుడు అది నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల ఏదన్నా ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అప్పుడు కానీ ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది దీపిక. సో మనకి ప్రెగ్నెన్సీలో ఈ జింజివైటిస్ కానీ అదే చిగుళ్ళ ఇన్ఫెక్షన్లు కానీ వాపు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఎంతో కొంత మనకి బ్యాక్టీరియా అనేది చేరుతుంది, రైట్? సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి పోను పోను బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తుంది. సో బ్లడ్ స్ట్రీమ్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్, ఏదైతే మనకి ఇన్నాళ్ళు లోకల్గా ఓన్లీ టీత్కి రెస్ట్రిక్ట్ అయిన ఇన్ఫెక్షన్ నవ్ ఇట్ బికమ్స్ అ సిస్టమిక్ ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైతే సిస్టమిక్గా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందో దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ ప్రీ టర్మ్ లేబర్, అంటే నెలలు నిండక మునిపే పెయిన్స్ వచ్చేయడము. దానివల్ల ఏంటంటే లో బర్త్ వెయిట్, అంటే పుట్టే బేబీస్ కూడా చాలా తక్కువ బరువు పుట్టడం కూడా చూస్తాం. అందుకని ఏంటంటే చిన్న చిగుళ్ళ సమస్య కదా, చిన్న ఇన్ఫెక్షనే కదా అని నెగ్లెక్ట్ చేయడం అనేది మంచిది కాదు. ఓకే.